హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జన మహాలక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోక మహా, మనిద్దరి మధ్యన మొహమాటం ఎందుకు, అడుగు జన అని మహా అడుగుతూ ఉంటుంది. నీకు సుమతికి ఏమైనా గొడవ జరిగిందా నేను లేనప్పుడు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు అలా అడుగుతున్నావు జన అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, ఎందుకు సుమతి ఇంటికి రావట్లేదా అని నాకు అనుమానం. మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడి ఇలాగా దూరంగా ఉంటున్నారేమో అని నాకు అనుమానం వచ్చింది. లేకపోతే ఇంతమంది సుమతి రాక కోసం ఎదురు చూస్తున్నారు, కానీ సుమతి ఎందుకు రావట్లేదా అని నాకు అనుమానం అని అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్న నాకు నేనుగా 100 సార్లు వేసుకున్నాను జన. సుమతి నీకంటే నాకు ముందరి నుంచే ప్రాణ స్నేహితురాలు. సుమతి ఎవరితోనూ గొడవపడే రకం కూడా కాదు. సుమతి నాకు స్నేహితురాలు, నాకు లైఫ్ ఇచ్చింది. నిన్ను పిల్లల్ని నాకు అప్పచెప్పి వెళ్ళింది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు చాలా ఆతృతగా ఉంది. అలాంటిది అసలు మేమిద్దరం గొడవపడ్డామని నువ్వెలా అనుకున్నావు? సుమతి వస్తే సంతోషపడేది మొదట నేనే జన. అందుకనే ఈరోజు తొందరపడి నేను విద్యాదేవి సుమత అని చెప్పి డౌట్ వచ్చి నిన్ను అలా ప్రవర్తించమన్నాను అని అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నాకు అర్థమైంది మహా, కానీ ఎందుకు రావట్లేదా అని నాకు అనుమానం. వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది, కానీ ఇక్కడికి రావట్లేదు. సుమతి ఈ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చినా తన స్థానం తనదే. తనకి రావలసిన గౌరవం కూడా ఖచ్చితంగా తనకే దక్కి తీరుతుంది ఈ ఇంట్లో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది జన మాటలకు. అప్పుడు నేనేం చేయాలి? సుమతి తిరిగి వచ్చి నిజం చెబితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు? నాకు చాలా కంగారుగా ఉంది. అసలు సుమతి ఎక్కడ ఉంది అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే సుమతిని వెతికి పట్టుకోవాలి, పట్టుకొని అప్పుడు అంతం చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. జన, గిరి ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చన, మహాలక్ష్మి కూడా అక్కడే కూర్చుంటారు. ఏంటి న్యూస్ పేపర్లు విశేషాలు అని మహా జనాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. న్యూస్ సంగతి తర్వాత దేవుడు ఎరుగును, కానీ ఇంట్లో ఏ న్యూసెన్స్ లేకుండా ఉంటే అది చాలు అని చెప్తూ ఉంటాడు చాలా కోపంగా. బావగారు నిన్న జరిగిన దానికి చాలా ఫీల్ అయినట్టున్నారు మహా అని అర్చన అంటుంది. మరి ఫీల్ అవ్వరా? నేనే చాలా బాధపడ్డాను. నాకే ఏదోలా అనిపించింది. నిన్న అన్నయ్య అలా చేశాడని తలుచుకుంటేనే చాలా ఇదిగా ఉంది అని గిరి చెప్తూ ఉంటాడు. అందులోనూ ఆ సీత క్షమాపణలు కూడా చెప్పించింది. దానికి ఎంత పొగరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో సాంబ ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది పేపర్ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇంటికి తీసుకొని వస్తాడు. ఏంటది సాంబా అని అడగటంతో తెలీదు మేడం, ఎవరో ఇచ్చి వెళ్ళారు, మీకే అనుకుంటా అని అక్కడ టేబుల్ పైన పెడతాడు. ఇక మహాలక్ష్మి ఏంటి అది సాంబా, నువ్వే ఓపెన్ చేయి అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్, సీత ఇద్దరు కూడా వాళ్ళ గదిలో నుంచి కిందకి వస్తారు. అత్తయ్య, సాంబా నువ్వు ఓపెన్ చేయకు, మహాలక్ష్మి అత్తయ్య ఓపెన్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. నేనా, ఏంటిది అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. సస్పెన్స్ అని చెప్తూ ఉంటుంది సీత. ఏంటిది అని అడగటంతో సర్ప్రైజ్ అంట, సస్పెన్స్ అంట అని రామ్ చెప్తూ ఉంటాడు. మీరే ఓపెన్ చేయండి మహాలక్ష్మి అత్తయ్య అని అంటుంది. ఇక మహాలక్ష్మి అది తీసుకొని గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. జాగ్రత్త మహా, అసలే సీత సస్పెన్స్ అంటుంది, ఏం షాక్ ఇస్తుందో ఏంటో అని అర్చన అంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అది ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందులో రామ్, సీత ఇద్దరిది పెళ్ళి అప్పుడు తీయించుకున్న ఫోటో అది ఫ్రేమ్ కట్టి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రామ్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. వావ్ సీత సూపర్గా ఉంది అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటాడు. సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటిది సీత, ఇప్పుడు ఇంత సడన్గా మీ పెళ్ళి ఫోటోని ఎందుకో ఇలాగ ఫ్రేమ్ చేయించావు అని అడుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో తీయించుకుందామని అనుకుంటున్నాను, అది ఇప్పటికీ కుదిరింది. మీరు ఎలాగో నేను కోడల్ని అని అందరికీ చెప్పారు కదా, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే పేరు పేరున మేము జంట అని మీరు చెప్పక్కర్లేదు కదా, ఈ ఫోటోని పెడితే అందరికీ అర్థమవుతుంది మేము జంట అని చెప్పి, మేమిద్దరం భార్యాభర్తలమని మీరెవరికి చెప్పక్కర్లేదు అని సీత చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అంటుంది,
ఇప్పుడు ఇది అంత అవసరమా అని కోప్పడుతూ ఉంటుంది. జన కూడా అంటాడు, ఇదేమి ఇప్పుడు అంత అవసరం లేదు ఫోటో ఫ్రేమ్ అని చెప్తూ ఉంటాడు. అవసరమే మామయ్య, ఇంటికి ఎవరొచ్చినా మా గురించి తెలుస్తుంది, మేము భార్యాభర్తలమని అని అనటంతో అర్చన అంటుంది, మీ గదిలో పెట్టుకుంటావా ఇది అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఈ హాల్లోనే పెడతాను నేను. హాల్లో అయితే ఎవరి ఇంటికి వచ్చినా కనిపిస్తుంది కదా, అందరికీ అర్థమవుతుంది. గదిలో పెడితే ఎవరికి కనిపిస్తుంది అని అనటంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. హాల్లో ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ కూడా, అవును పిన్ని, ఇక్కడ పెడితే బాగుంటుంది, మీరు అందరికీ పేరు పేరున మేము భార్యాభర్తలమని ఏం చెప్తారు, మీకెందుకు శ్రమ అని అడుగుతూ ఉంటాడు. ఇందులో శ్రమ ఏముంది, ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇదేమీ అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక సీత అయితే, అదిగో అక్కడ పెడదామా మామ అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళి గోడకి రామ్ సీత ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి ఫోటో ఫ్రేమ్ని తగిలిస్తారు. చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అర్చన అంటుంది, ఇంటికి పెద్ద మా బావగారు మహా వాళ్ళ ఫోటో ఉండాలి అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీత అంటుంది, కుదరదు, ఎందుకంటే రేపు సుమతి అత్తమ్మ వచ్చిందనుకో, వీళ్ళిద్దరు ఫోటో చూస్తే ఫీల్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది. సుమతి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఫోటో పెడదాంలే అని అర్చన అంటుంది. అలా పెడితే మహాలక్ష్మి అత్తే ఫీల్ అవుతుంది కదా అప్పుడు అని చెప్తూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడగటంతో సీత అంటుంది, ప్రస్తుతానికి ఏం ఫోటో వద్దు, రేపు సుమతి అత్తమ్మ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఎవరి ఫోటో పెట్టాలో అప్పుడు ఆలోచిద్దాం, అంతవరకు మా ఫోటోనే ఉంటుంది అని చెప్తుంది. ఇక ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. ఇంత క్లారిటీగా చెప్పాక ఇంకేం డౌట్స్ ఉంటాయి అని రామ్ అంటాడు. ఇక అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటికప్పుడు దెబ్బ కొడుతూనే ఉంది అని చెప్పి మహా ఫీల్ అవుతూ ఉంటుంది. రామ్ అయితే సీతకి చాలా ప్రేమగా ముద్దు పెడతాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆ ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా తర్వాత టీచర్ సీత దగ్గరికి వచ్చి, సీత చాలా బాగా చేసావు, ఈ ఇంటి కోడల్ని అని అనిపించుకున్నావు, మీ అత్తకి పెద్ద షాకే ఇచ్చావు, మంచి పని చేసావు అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకొక పని కూడా చెయ్యి, ఈ ఇంటి కోడలుగా నీకు ఇంకా అన్ని హక్కులు రాలేదు, ఈ ఇంటి తాళాలు నీ చేతికి రావాలి, ఇంకా మహాలక్ష్మి చేతిలోనే ఉన్నాయి, అదే మీ అత్తమ్మ ఉంటే ఇలాగే నీ చేతికి తాళాలు ఇచ్చేది కదా, ఆ హక్కును కూడా సంపాదించుకో, నువ్వు అడిగితే మీ అత్త ఇవ్వదు, ఎవరితో అడిగించాలో వాళ్ళతో అడిగిచ్చు అని ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక సీత అది అమలు చేసే పనిలో ఉంటుంది. రామ్ కోసం గదిలోకి వెళ్తుంది. అక్కడ రామ్ కనిపించడు, వెతుకుతూ ఉంటుంది. మామ ఎక్కడ ఉన్నావు అని చెప్పి. ఇక అప్పుడు వెనకాతల నుంచి రామ్ గదిలోకి వస్తాడు. స్లోగా డోర్ వేసి లోపలికి వచ్చి ఒక్కసారిగా సీతని హత్తుకుంటాడు. ఏంటి సీత, వెతుక్కుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును మామ, నీ గురించే వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ని ఏమని అడుగుతుంది, ఆ తాళాలు మహాలక్ష్మి దగ్గర నుంచి రామ్ సీతకి తీసుకొని ఇస్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్.